రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు మళ్ళా పాపక్రియల్లోకి వెళ్ళిపోతే మనస్సాక్షి పాడైపోతుంది, మళ్ళా మొదటి స్థితికి వెళ్ళిపోతాడు. అవసరమా? తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయో ఏదన్నా అడుగు జారితే దాంతో రాజీ పడటం కాదు, మెళకువ కలిగి తేడబడ్డట్టున్నాను, నేను ఏమైపోతున్నాను, ఎట్టుపోతున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆలోచించుకొని దాన్ని విసర్జించి అసహించుకొని దేవుని వైపు మళ్ళుకొని, నన్ను కడుగు తండ్రి, నా అపరాధం నా కళ్ళ ముందు కనపడుతుంది దేవా, నన్ను శుద్ధి చేయమని దావీదు మొత్తుకున్నట్టు మొత్తుకోవాలి. అప్పుడు కడిగి శుద్ధి చేస్తాడు. మళ్ళా దాని జోలికి పోకుండా జాగ్రత్త పడ. ఆదివారం రాగానే ఏం ఎరగనట్టు, పశ్చాత్తాపడ్డట్టు, కన్నీళ్లు గార్చినట్టు, ప్రార్థన చేసినట్టు, ఏడిసినట్టు, మొత్తుకున్నట్టు షో చేసి మళ్ళీ 6 రోజులు వెళ్ళి అదే తప్పుని కంటిన్యూ చేస్తా, మళ్ళీ ఆదివారం రాగానే ఏదో డ్యూటీ లాగా, ఇట్లాంటి దరిద్రగొట్టు స్థితికి దిగజారకూడదు. అందులో కొనసాగుతావని కాదు నిన్ను విమోచించింది. ఇకనన్నా మారు మనసు పొంది దైవ చిత్తానుసారంగా బతుకుతావని నీకోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి ఆ రక్తంతో గడిగాడు.